జార్ఖండ్ లో దారుణం. పెళ్లైన నెల రోజులకు భర్తను హత్య చేసిన భార్య. సోనాం రాజా రఘువంశీ తరహాలోనే మరో కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక మహిళ వివాహం చేసుకున్న 36 రోజులకే తన భర్తను హత్య చేసింది. 22 ఏళ్ల మహిళ తన భర్తను విషం ఇచ్చి చంపిందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. మృతుడి తల్లి ఫిర్యాదు ఆధారంగా అతని భార్యను అదుపులోనికి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. కొన్ని రోజుల క్రితం మేఘాలయలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. మేఘాలయ హనీమూన్ కోసం వెళ్లిన నవవరుడు రాజా రఘువంశీ అక్కడే దారుణ హత్యకు గురయ్యాడు. నవవధువు సోనం తన భర్త రాజా రఘువంశీని 20 లక్షలకు సుపారీ ఇచ్చి హత్య చేయించిందని పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకే జార్ఖండ్ నుంచి ఇలాంటి షాకింగ్ ఘటన వెలుగులోనికి వచ్చింది. పెళ్లైన 36 రోజులకే భర్తకు విషం పెట్టి చంపింది ఒక భార్య. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రం గర్హ్వా జిల్లాలో చోటు చేసుకుంది. జార్ఖండ్ లోని గర్హ్వాలో సోనాం రాజా రఘువంశీ తరహాలోనే మరో కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక మహిళ వివాహం చేసుకున్న 36 రోజులకే తన భర్తను హత్య చేసింది. 22 ఏళ్ల మహిళ తన భర్తకు విషం ఇచ్చి చంపిందని పోలీసులు తెలిపారు. సునీత బుద్నాగ్ సింగ్ కు మే 11న వివాహమైంది. వివాహం జరిగిన మరుసటి రోజే సునీత తనకు భర్త ఇష్టం లేదని చెప్పి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఇరు కుటుంబాల పెద్దలు ఆమెకు నచ్చజెప్పి కాపురానికి పంపించారు. ఈ నెల 15న భర్త తినే భోజనంలో పురుగుల మందు కలిపి పెట్టింది. బుద్నాగ్ నిద్రలోనే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం జూన్ 14న భార్యాభర్తలు ఛత్తీస్గఢ్ లోని రామానుజ్ గంజ్ మార్కెట్ కు వెళ్లారు. అక్కడ చెట్లకు వాడే పురుగుల మందులు అవసరమని చెప్పి మార్కెట్ నుండి పురుగుల మందులు కొనమని సునీత బుద్నాగ్ ను ఒప్పించిందని చెప్పారు. అదే పురుగుల మందును జూన్ 15 రాత్రి సునీత తన భర్త ఆహారంలో పురుగుల మందులు కలిపిందని పోలీసు విచారణలో గుర్తించారు. ఆ భోజనం చేసిన బుద్నాథ్ మరుసటి రోజు ఉదయానికి మరణించాడు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపారు. మృతుడు తల్లి ఫిర్యాదు ఆధారంగా అతని భార్యను అదుపులోనికి తీసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు.